నిన్న జరిగినటువంటి చిట్చాట్లో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ సర్కార్ కొలువైనప్పటి నుంచి కూడా తెలంగాణలో అన్ని అనర్థాలే జరుగుతూ ఉన్నాయి. మొన్న జరిగినటువంటి పెదవాగు సంఘటన కావచ్చు, సుంకిశాల సంఘటన కావచ్చు, నిన్న 92 గంటలు అవుతుంది ఇప్పటికి కూడా ఎస్ఎల్బీసీ సంఘటన కావచ్చు, ఇవన్నీ అన్ని దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి సీఎం రేవంత్ అయిన తర్వాత నుంచి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మాట ఏంటండి? అంటే ఒకటండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ మేము అనేది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టునే ఒక ఏదన్నా మరణమో లేకుంటే కూలిపోవడమో ఇట్లా ఏమైనా జరిగిందా? నేను అనేది ఒక ఇల్లు కట్టుకున్నా కూడా మనం సెంటరింగ్ పనులు చేసుకుంటూ ఉంటాం కదా. ఒక ఇల్లు నిర్మాణం జరిగినా కూడా మెయింటెనెన్స్ రెగ్యులర్గా అయితేనే ఉంటుంది. మా భయం ఏంటంటే ఇవాళ వీళ్ళది ఒక సంవత్సరం అయిపోయింది, రేపు ఇప్పుడు కాళేశ్వరం కానివ్వండి, అంబేద్కర్ గారి విగ్రహం కానివ్వండి, ఆఖరికి సచివాలయం కానివ్వండి, సచివాలయం నిర్మాణం చేసింది పెద్ద కన్స్ట్రక్షన్స్ వాళ్ళు, షాపూర్ వాళ్ళు చేసారు. ఇవాళ సెక్రటేరియట్లో కూడా నువ్వు మెయింటెనెన్స్ చేయకుండా కింద పడేసరికి చూసిర్రా సెక్రటేరియట్. అంబేద్కర్ విగ్రహం మెయింటెనెన్స్ చేయవు. కాళేశ్వరం ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా నువ్వు ఇవాళ మెయింటెనెన్స్ చేపడతలేవు. మెయింటెనెన్స్ చేయనప్పుడు మేమేమనుకోవాలి, నువ్వు కేవలం ఏదన్నా జరిగితే ఇగో చూడు పాత ప్రభుత్వాన్ని బద్నాం చేద్దాం. కానీ నువ్వు ఇవాళ కాదు, నాగార్జున సాగర్ నిర్మాణం అప్పటి నుంచి మీరు ప్రాణార్పణ చేసిరు, రక్తార్పణ జరిగింది. కడియం రిజర్వాయర్ అప్పుడు ఆనాడు ప్రాణాలు పోయినాయి, దేవాదుల అప్పుడు ప్రాణాలు పోయినాయి, పంజగుట్ట ఫ్లైఓవర్ కూలిపోయింది, సుంకిశాల కూలిపోయింది. మేము రాజకీయం చేస్తలేం. మేము అనేది ఏంటంటే కనీసం నువ్వు చర్యలు కూడా తీసుకుంటలేవు కదా. ఇవాళ మళ్ళా ఈ స్థాయిలో మనకు ఇంత విపత్తులు జరుగుతుంటే ఇప్పుడు మీరే ఆలోచించండి. కోదండరెడ్డి గారు తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్ కదా, వారు ఇవాళ కరువు వచ్చింది అని అంటున్నారు. ఈ కరువు వచ్చిందా కాంగ్రెస్ పార్టీ తెచ్చిందా? ఎందుకు అని అంటే వర్షాలు అయితే మొన్న పుష్కలంగా వచ్చినాయి, మరి భూగర్భ జలాలు ఎందుకు ఎండిపోతున్నాయి? ఇలా మీరు వ్యవసాయం చేయకండి, పంటలు వేయకండి అని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కమిషనే ఇవాళ మీరు పంటలు వేయకండి అనే పరిస్థితికి వచ్చిందంటే, గత సంవత్సరం మీరు సాగర్ దగ్గర అట్లనే క్రాప్ హాలిడే ప్రకటించారు, ఇవాళ క్రాప్ హాలిడే అంటారు, రేపు పవర్ హాలిడే అంటారు. సో డెఫినెట్గా హరీష్ రావు గారు చెప్పిన దాంట్లో ఎందుకు ఇట్లా సంఘటనలు జరుగుతున్నాయి? ఇవాళ మీ తప్పిదమా, మీ రెక్లెస్నెస్సా, మీ కేర్లెస్నెస్సా, మీ వల్ల ఇవాళ ప్రాణాలు రిస్క్లో ఉన్నాయి కదా అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఈ ప్రకృతి విపత్తులను ఎందుకు కావాలనే రాజకీయం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మీరేమో ఇది మొత్తం ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లయితే ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఇవన్నీ? ప్రకృతి విపత్తి అని ఎట్లా అంటారు చెప్పండి? వర్షాలు లేకుండానే మనకు లాస్ట్ ఇయర్ వరదలే ఉండే కదా. నువ్వు సరైన సమయంలో లిఫ్ట్ చేయకుండా, సరైన సమయంలో ఎక్కడికి డైవర్ట్ చేయకుండా నువ్వు మొత్తం నీళ్ళు సముద్రానికి పోయేటట్టు చేసినావు. ఇంకోటి ఏం చేసినావు, నువ్వు ఆఖరికి నీళ్ళంతా కూడా దాన్ని తోడేసి అంటే డైవర్ట్ చేసేసి ఇసుకను తోడుకోవాలని, ఇసుక విపరీతంగా ఇవాళ అన్ని ఏ ఛానళ్ళల్లో చూసినా ఇసుక మైనింగు, రోజు కేసులు. ముఖ్యమంత్రి గారేమో రివ్యూ మీటింగ్ పెడుతున్నారు, నేను ఇంత చర్యలు చేస్తున్నా, నేను ఇంత స్ట్రిక్ట్ అని పెద్ద హిట్లర్ రేంజ్లో చెప్తున్నారు. కానీ కేవలం మొన్న 10 రోజుల్లోనే 186 కేసులని మైనింగ్ వాళ్ళు చెప్తున్నారు. అంటే అర్థం ఏంటిది? మీరు మైనింగ్ అంటున్నారు కాబట్టి అడుగుతున్నా, ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో ఒక మంత్రికి సంబంధించినటువంటి ఇసుక లారీలను పట్టుకొని దాని మీద ఈవెన్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉన్నటువంటి లారీలను పట్టుకున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఎటుపోయినాయి ఆ లారీలు? ఆ పట్టుకున్నటువంటి వ్యక్తి కేసుల పాలయ్యిందా లేకపోతే ఇంకా ప్రభుత్వంలోనే తిరుగుతా ఉన్నాడా? ముఖ్యమంత్రి పక్కన తిరుగుతున్నాడు అండి. నిన్న ముఖ్యమంత్రి గారు పక్కన కనబడ్డాడు. మేము అనేది ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే నేను అదే సంస్థకు గతంలో చేసినాను. జనరల్లీ ఏం ఆనవాయితీ ఉంటుందంటే అక్కడ లారీలు ఎక్కడన్నా దొరకగానే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తాయి, కేసు బుక్ అవుతుంది, లారీలను అక్కడ సీజ్ చేసేసుకుంటాం. నంబర్ 1 బ్లాక్ లిస్ట్ చేస్తుంది మైనింగ్ కార్పొరేషన్. బ్లాక్ లిస్ట్ చేసి కేవలం రోజుకో 2 రోజులకో కాదు, నెలల తరబడి అట్లనే బ్లాక్ లిస్ట్ ఉంటుంది, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రము, సీజ్ అయిన బండ్లు రాష్ట్రంలో ఉన్న ప్రతి మీడియా సంస్థ, రాష్ట్రంలో ఉన్న ప్రతి న్యూస్ పేపర్ కూడా ఈ బండ్లు సీజ్ అయినాయని చెప్తుంది, ఫోటోలు పోలీస్ స్టేషన్లో కూడా వస్తుంది. తర్వాత ఒక్కడేసారి పోలీస్ స్టేషన్ నుంచి మాయమైంది. ఎట్లా మాయమవుతుంది అంటే ఆ పోలీసు వాళ్ళ మీద చర్యలు లేవు, దాని మీద ప్రెషర్ ఎవరు పెట్టినరు అంటే దీని వెనుక ఈ స్థాయిలో. అందుకే కదా ఇవాళ ఒకటి మేము కుర్చీలో కూర్చున్నప్పుడు మేము నేరుగా విజయ్ గారు ఎవరు మీడియా వాళ్ళు అడిగినా ఇవాళ ఇంత ఆదాయం వచ్చింది, రోజు టు రోజు మేము చెప్పే ధైర్యం మాకుండే, సంవత్సరానికి ఇంత వచ్చింది. ఎందుకు?
కేవలం 38 కోట్లున్న ఇసుక ఆదాయం 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము దాన్ని 5,600 కోట్లకు ప్రభుత్వ ఆదాయాన్ని తీసుకొని వచ్చినాం. మేము ఎప్పుడో 800 కోట్లు దాటేసినాం. కానీ ఇవాళ మీరేం చేస్తున్నారు? ఒకసారి 24 గంటల ఇసుక లోడింగ్ అంటారు, ఇసుక మైనింగ్ అంటారు, తర్వాత రాత్రి 9 వరకు ఇసుక లోడింగ్ అని అంటారు. ప్రభుత్వ ఆదాయం పోయింది. ఎక్కడికి పోతున్నాయి ఈ పైసలన్నీ? ఎక్కడ అమ్మేస్తున్నారు ఈ ఇసుక అంతా? సో నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా మీరు చూడండి, ఇకలాజికల్ బ్యాలెన్స్, ఇసుక తవ్వకాలు, నీటిని సరిగ్గా మేనేజ్ చేయకుండా జరిగేది. దీన్ని ఇంకా ప్రకృతి ప్రమాదాలను ఎట్లా అంటాం చెప్పండి? అబ్సల్యూట్లీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్. ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఒక కార్పొరేషన్లో మనం ఇసుక గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఒక కార్పొరేషన్లో 5 ఒక సంవత్సరంలో 5 సార్లు ఎండీలు మారుతారండి. ఫస్ట్ మల్సూర్ గారు ఉంటారు, మార్చేసి సురేంద్ర మోహన్ గారిని తీసేస్తారు, తర్వాత మార్చేసి ఇక్కా గారు వస్తారు, ఇది సరిగ్గా నడుస్తలేదని మళ్ళా మల్సూర్ గారిని తీసుకొని వస్తారు, అంటే తర్వాత మల్సూర్ గారిని తీసుకొని వెళ్ళి ఇప్పుడు సుశీల్ కుమార్ గారిని తీసుకొని వస్తారు. ఒక్క సంవత్సరంలో 5 అంటే అర్థమే. వాళ్ళకి అనుగుణంగా మార్చుకున్నారు అంటారా? అది ప్లస్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్. నంబర్ 1 కనిపించేది అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్. నంబర్ 2 మేము అనుకోవచ్చు, అధికారులు నీకు లొంగకపోతే నువ్వు గడికి మార్చుకుంటూ ఒత్తిడి పెడుతున్నావు కాబట్టి సొంత ఆదాయాన్ని నింపుకోవడానికి చేస్తున్నావు అని మేము ఎందుకు ప్రశ్నించొద్దు? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.